Let's do another outfit from scratch for my anniversary with my నానమ్మ ఓల్డ్ సారీ. లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ దగ్గర ఈ చీర తెచ్చుకున్నా. నాకు బాగా నచ్చింది అనేసని. కలర్ కాంబినేషన్ బాగుంది. యాక్చువల్లీ కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ ఈ కలర్‌లో నా దగ్గర ఒక్కటి కూడా లేదు. మొన్న సంక్రాంతికి డిజైన్ చేసుకుందాం అనుకున్నాను. కానీ అవ్వలేదు. యానివర్సరీకైనా స్టిచ్ చేసుకుందామని అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. సారీ డీటెయిల్స్‌కొస్తే ఇది కాటన్ సారీ విత్ కంచి బార్డర్ వస్తుంది. అండ్ పళ్ళు పార్ట్ వరకు ఇలా బుటీస్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది ఎలా డిజైన్ చేయాలా అనేసని 1 డే అంతా వేస్ట్ చేశా. ఫస్ట్ అయితే హాఫ్ సారీ అనుకోని ఫిక్స్ అయ్యాననమాట. బట్ చాలా హాఫ్ సారీస్ ఉన్నాయి. ఇంకా వేసుకోవడం కూడా అవ్వట్లేదు అనేసని అయితే ఇంకా వద్దనుకున్నా. తర్వాత షరారా మోడల్ అనుకున్నాను. మళ్ళీ నేను అంత కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వను అనేసని అయితే అది కూడా వద్దనుకున్నా. ఇంకా ఫైనల్‌గా వింటేజ్ స్టైల్‌లో 3 పీస్ సెట్ డిజైన్ చేసుకుందాం అయితే అనుకున్నా. కుర్తీ, ప్లాజో అండ్ దుపట్టా కొంచెం కష్టమే బట్ ట్రై చేస్తే అవుతుంది. ఫస్ట్ అయితే పళ్ళు పాటు డిఫరెంట్‌గా ఇచ్చారు. సో అందుకే అది కట్ చేసేసాను. నెక్స్ట్ బుటీస్ కాకుండా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అంతా ప్లాజోకి స్టిచ్ చేద్దాం అనేసని ప్లాజో కటింగ్ చేసా. సో ప్లాజో కటింగ్ అండ్ స్టిచింగ్ కూడా చేసేసాను. అదైతే చాలా బాగా వచ్చింది. బట్ హైట్ కొంచెం తగ్గింది. అంటే నేనే కొంచెం తక్కువ క్లాత్ కట్ చేయడం వల్ల హైట్ తగ్గింది. బట్ స్టిచింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా టాప్ విషయానికి వస్తే పళ్ళు పాటలో బుటీస్ వచ్చాయి కదా, అదైతే కుర్తీ కింద కట్ చేద్దామని ఒక 2 మీటర్స్ అలా కట్ చేశాను. నేను ఫ్యాబ్రిక్ మొత్తం దుపట్టా కింద యూజ్ చేశాను. యాక్చువల్లీ నాకు 1.5 మీటర్స్ మిగిలింది. దాన్ని హాఫ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. మొత్తం ప్యాచ్ వరకే వచ్చింది. ఫుల్ లెంగ్త్ దుపట్టా వచ్చింది. ఆ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు డెఫినెట్లీ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. బాయ్ గైస్.